కొద్దిగా ఎనికిరండి, తీసుకోలేదా? ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ రైల్వే కోర్టు కాన్స్టిట్యున్సీలో పండగ వాతావరణంలాగా మన జనసేన పార్టీ సభ్యత్వం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ జనసేన సైనికులు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ వీర మహిళలు వచ్చి ఈరోజు సభ్యత్వం చేసుకోవాల్సిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు సభ్యత్వాలు జరుగుతాయి. ఇదే ప్లేస్లో సభ్యత్వాలు చేయడానికి మన జనసేన సోదరులందరూ ఇక్కడుండి మీకు జనసేన సభ్యత్వాలు చేయడానికి రెడీగా ఉన్నారు. మార్నింగ్ 9 to 6 వరకు ఇక్కడే అవైలబుల్ ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చి కాన్స్టిట్యూన్సీలో నాయకులు కానీ, ప్రజలు కానీ, స్టూడెంట్స్ ఎవరైనా సరే, దీనికి ఏజ్ అంటూ ఏం లేదు, వచ్చి సభ్యత్వాలు ఎవరైనా చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు పెద్దలు కానీ 18 నుంచి వచ్చి సభ్యత్వాలు చేసుకోవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ అంటేనే పాఠశాలలు లేని పార్టీగా ఈరోజు రైల్వే కోడ్ లాస్ట్ క్వార్టర్లో ఇచ్చాను, మీరేం ఫీల్ అవుద్దు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మనం ముందు ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అందరికీ చెక్కులు అందజేయడం జరిగింది. ఈరోజు ఇద్దరికి 30,000 చెక్ అందజేసాం. ఒకరికి వచ్చేసి 29,533 రూపాయలు చెక్కు అందజేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను పాదాభివందనం చేయడం జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా మన జనసేన నాయకులు తాటంచెరు నాయంద్రని కానీ, జోగినారాయణ మణి కానీ, మన స్టేట్లోనే నెంబర్ 1 జనసేన సర్పంచ్ గారు సంయుక్తంగా ఉన్నారు ఇక్కడే, వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాకు మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. 5 మండలాల నుంచి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో మన ప్రియతమ యువ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంత సంతోషం ఏంటంటే ఈ సంవత్సరం, గత సంవత్సరం దాదాపు 5,000 సభ్యత్వాలు ఒక రైల్వే కోడూరులోనే, కడప జిల్లా 10,000 సభ్యత్వాలు దాటితే ఒక రైల్వే కోడూరులోనే 5,000 సభ్యత్వాలు దాటేటట్టు మన జన సైనికులు, మన ఈ ఐడి తీసుకున్నటువంటి వాలంటీర్లంతా చేసి ఆ విజయాన్ని సాధించారు. వాళ్ళందరికీ ఇక్కడ జనసేన పార్టీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈసారి మళ్ళీ మనకు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అఖండ విజయం ఇచ్చిన ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యత్వాన్ని 5,000 నుంచి 10 లేదా 20,000కు పెంచడానికి ప్రతి ఒక్కరూ మాతో సహా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ మొదటి సభ్యత్వాన్ని స్వయానా మన ఎమ్మెల్యే గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. దానికి మేమెంతో సంతోషపడుతున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వెంటనే ఇది చాలా ఎలా బాగుండాలి, బాగా ప్రజల్లోకి వెళ్ళాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఎంతో సహకరించి అనునిత్యం ఈ కార్యక్రమానికి గాంధీ మహాత్మునికి పూజ జరిపి ప్రారంభించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ దీంట్లో కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లం వల్ల 1-2 సార్లు లేట్ అవుతుంది. దాదాపు ఇప్పటికే 50 మంది క్రియా వాలంటీర్లు నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడే చేసుకోవాలని లేదు, మీ ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర క్రియా వాలంటీర్షిప్ యొక్క యాప్ ఉంటుంది. మీరు అడిగితే నేను మన అన్ని గ్రూపుల్లో